సత్యవర్ధన్ అనే వ్యక్తి మా పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి దాన్ని తగలబెట్టిన ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆ రోజున అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. దాదాపు 80 మంది పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రేపో మాపో వాళ్ళు లోపలికి వెళ్ళటం ఖాయం, అరెస్ట్ అవటం ఖాయం. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసం వల్లభనేని వంశీ అతని రౌడీ మోకలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించుకునే విధంగా అతను నిన్ను చంపుతామని ఇతర ప్రలోభాలకు గురి చేసి బెదిరించి వంశీయే స్వయంగా కారులో అతను పట్టుకుని తీసుకొచ్చి కోర్టు దగ్గరికి అతని మనుషుల చేత లోపలికి పంపించి అతని చేత బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించి కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నానని చెప్పించారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ ఒక రకంగా ప్రాణభయంతో ఆ రకమైనటువంటి పని చేశాడు. ఎప్పుడైతే పోలీసులు సత్యవర్ధన్ని కాపాడారో, సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైజాగ్లో ఎప్పుడైతే పోలీసులు అతన్ని కాపాడారో, రౌడీ వంశీ యొక్క కిడ్నాప్ చెర నుంచి బయటపడినటువంటి సత్యవర్ధన్ ఇవాళ జరిగింది చెప్తా ఉన్నాడు. సార్, నేను కంప్లైనెంట్ని, అందుకనే నన్ను కిడ్నాప్ చేసి నా చేత ఈ రకంగా చేయించారు అని వాళ్ళు మళ్ళీ అతను పోలీసులకు చెప్పాలి కదా, అదే చెప్తా ఉన్నాడు. సో దీనిలో లీగల్ కాంప్లికేషన్ ఏమీ లేదు. తప్పు మీద తప్పు చేశాడు వల్లభనేని వంశీ. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక భయంకరమైనటువంటి తప్పు చేశాడు వల్లభనేని వంశీ. దీనికి అనుభవిస్తాడు. ఇవాళ ఎన్ని తప్పులు చేసుకుంటూ పోతారు సార్ వీళ్ళు. తప్పు మీద తప్పు చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, మొన్న ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా చివాట్లు పెట్టి వాతలు పెట్టినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసినటువంటి తప్పుల వల్లే వాళ్ళు దాని పర్యవసానాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు సార్. తప్పు మీద తప్పు జరిగింది. కోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. దీని పర్యవసానాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. సత్యవర్ధన్ అనే వ్యక్తి మా పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి దాన్ని తగలబెట్టిన ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆ రోజున అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. దాదాపు 80 మంది పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రేపో మాపో వాళ్ళు లోపలికి వెళ్ళటం ఖాయం, అరెస్ట్ అవటం ఖాయం. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసం వల్లభనేని వంశీ అతని రౌడీ మోకలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించుకునే విధంగా అతను నిన్ను చంపుతామని ఇతర ప్రలోభాలకు గురి చేసి బెదిరించి వంశీయే స్వయంగా కారులో అతను పట్టుకుని తీసుకొచ్చి కోర్టు దగ్గరికి అతని మనుషుల చేత లోపలికి పంపించి అతని చేత బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించి కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నానని చెప్పించారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ ఒక రకంగా ప్రాణభయంతో ఆ రకమైనటువంటి పని చేశాడు. ఎప్పుడైతే పోలీసులు సత్యవర్ధన్ని కాపాడారో, సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైజాగ్లో ఎప్పుడైతే పోలీసులు అతన్ని కాపాడారో, రౌడీ వంశీ యొక్క కిడ్నాప్ చెర నుంచి బయటపడినటువంటి సత్యవర్ధన్ ఇవాళ జరిగింది చెప్తా ఉన్నాడు. సార్, నేను కంప్లైనెంట్ని, అందుకనే నన్ను కిడ్నాప్ చేసి నా చేత ఈ రకంగా చేయించారు అని వాళ్ళు మళ్ళీ అతను పోలీసులకు చెప్పాలి కదా, అదే చెప్తా ఉన్నాడు. సో దీనిలో లీగల్ కాంప్లికేషన్ ఏమీ లేదు. తప్పు మీద తప్పు చేశాడు వల్లభనేని వంశీ. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక భయంకరమైనటువంటి తప్పు చేశాడు వల్లభనేని వంశీ. దీనికి అనుభవిస్తాడు. ఇవాళ ఎన్ని తప్పులు చేసుకుంటూ పోతారు సార్ వీళ్ళు. తప్పు మీద తప్పు చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, మొన్న ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా చివాట్లు పెట్టి వాతలు పెట్టినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసినటువంటి తప్పుల వల్లే వాళ్ళు దాని పర్యవసానాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు సార్. తప్పు మీద తప్పు జరిగింది. కోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. దీని పర్యవసానాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.